హాయ్ యువర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి జేఎన్టీహెచ్ సర్వర్ డౌన్ అయిందండి ఇందాక. సో దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో కాదు డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నారు. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో పెడితే జేఎన్టీహెచ్ సర్వర్ బిజీ వచ్చిందండి. అయితే ఇప్పుడు మిగిలిందల్లా 3-1, 3-2 బీటెక్, బీఫార్మసీ రిజల్ట్స్ మాత్రమే మిగిలాయి. అయితే పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది. మార్క్స్ ఎంటరింగ్ కూడా 3-2 అయితే అయిపోయింది. 3-1 మరి సిబిటి తర్వాత మార్క్స్ అప్డేట్ అయినట్టయితే తెలియలే ఇంతవరకు. మరి 3-1, 3-2 బీటెక్ రిజల్ట్సే, బీఫార్మసీ రిజల్ట్సే రిలీజ్ చేస్తారా, లేకపోతే వేరే ఇంకేమన్నా రేపు ఎల్లుండిలో ఏమన్నా రిలీజ్ చేస్తారా అని చూడవచ్చు. యాక్చువల్లీ అయితే జేఎన్టీహెచ్ సర్వర్ బిజీ వచ్చినా ఒక రోజుకి కానీ 2 రోజులకు కానీ ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా అయితే రిజల్ట్ కింద అందుట్లో డిక్లేర్ అవుతుంది. మరి చూడాలి ఈసారి ఏం డిక్లేర్ అవుతుందో. అసలైతే 15th, 16th 3-1, 3-2 బీటెక్ వస్తాయని చెప్పేసి అంటా ఉన్నారు. కాకపోతే సర్వర్ బిజీ అయింది, ఇప్పుడు డౌన్ అయింది. మరి ఇప్పుడు అప్ అయిందో లేదో తెలియదు కానీ, సో మొత్తానికైతే రేపు ఎల్లుండిలో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా అయితే జేఎన్టీహెచ్ సర్వర్లో ఏదైతే బిజీ వస్తుందో దాంట్లో ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఇప్పటి నుంచి కాదండి, లాక్డౌన్ టైం నుంచి జరుగుతున్న సినారియో. నేను ఫస్ట్లో నమ్మలేదు అప్పట్లో వాళ్ళు చెబితే, కానీ ఇప్పుడు అదే నిజమైంది. చాలాసార్లు కూడా ఇదే జరిగిందనమాట. స్టూడెంట్స్ కూడా నాకు అప్పుడు కామెంట్లు పెట్టేవాళ్ళు, ఎవరో చెప్పారని చెప్పేసి. అప్పుడు ఒక అమ్మాయి ఉండేది, అమ్మాయి పెట్టింది కదా. సో అప్పటి నుంచి నేను కూడా అది అదే నిజమని నమ్ముతున్నాను. ఈసారి కూడా అదే జరుగుతుంది, చూడండి.